Life, very, very powerful orator, speaker, psychologist and what not. Yuvakudu, Nava Yuvakudu. I invite Venu Kalyan in front of you. థ్యాంక్ యూ. అప్పుడప్పుడు రావడం కొంచెం లేట్ అవుతుంది అని రావడం మాత్రం పక్కా. ముందుగా ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి మీకు కాదు, మీరు ఇక్కడ కూర్చోడానికి కారకులైన మీ తల్లిదండ్రులకి నా శిరస్సు వంచి పాదాభివందనాలు. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి ఇప్పుడు కూడా మీకు కాదు, మీరు ఇక్కడ కూర్చోడానికి కారకులైన మీ గురులకి నా శిరస్సు వంచి పాదాభివందనాలు. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు. క్లాస్ రూమ్లో పిసినాడుతనం చేయొద్దు ఎప్పుడే కానీ. రైట్. సో చాలా విషయాలు, చాలా టాపిక్స్ అయితే నిన్న ఈరోజు నేర్చుకుంటూనే ఉన్నారు. కానీ నేను కూడా ఇక్కడికి వచ్చాను కాబట్టి కొంచెం మీ జీవితంలో ఒక వాల్యూ అనేది యాడ్ చేస్తాను. సో లైఫ్లో అందరూ కూడా గోల్స్ అనేది సెట్ చేసుకోమని చెప్తారు, ఎందుకంటే గోల్ లేకపోతే జీవితానికి ఒక అర్థం అనేది లేదు. అలానే గోల్స్ పెట్టుకోవడం ఎంతైతే ఇంపార్టెంటో దాన్ని అచీవ్ చేయడం అంతకన్నా ఇంపార్టెంట్. ఎసానో? ఎందుకంటే చాలామంది గోల్స్ పెట్టుకుంటున్నారు, ప్రాబ్లం ఏంటంటే అచీవ్ చేయట్లేదు. మన ఇండియాలో ఏదైనా పని స్టార్ట్ చేయడం చాలా ఈజీ, దాన్ని వదిలేయడం అంతకన్నా ఈజీ. కష్టమైన పని ఏదైనా ఉందంటే దాన్ని కన్సిస్టెంట్గా చేయడమే. గోల్స్ పెట్టుకోవడం చాలా ఈజీ, గోల్స్ వదిలేయడం అంతకన్నా ఈజీ. కానీ గోల్స్ అచీవ్ చేయడం రెగ్యులర్గా అది చాలా కఠినమైన జాబ్ ఆర్ టాస్క్ ఆర్ వాట్ ఎవర్. సో ఈరోజు నేను మీకు ఒక 10 స్టెప్స్ అనేది నేను చెప్తాను, ఎలా అయితే గోల్స్ అయితే మీరు ఏవైతే పెట్టుకుంటారో దాన్ని ఎలా అచీవ్ చేయాలో. రెడీ ఉన్నారు అందరూ కూడా? మరి దానిలో ఫస్ట్ పాయింట్ వచ్చేసి డిటర్మైన్ స్టార్టింగ్ పాయింట్. ఎక్కడున్నారో తెలిస్తే ఎక్కడికి వెళ్ళాలో తెలుస్తుంది. చాలామంది ఎక్కడున్నారో తెలియదు, దాన్ని తెలియకుండానే గోల్ అనేది పెట్టుకుంటారు అనమాట. ఫర్ అన్ ఎగ్జాంపుల్, మీరు ఒక వెయిట్ లాస్ కావాలనుకుంటే గుడ్డిగా పెట్టుకుంటే వెయిట్ లాస్ కామ్. మనం ప్రస్తుతానికి వెయిట్ అనేది ఎంత పెరిగింది, దాని తర్వాత ఎంత తగ్గించుకోవాలి అనేది మనం డిసిజన్ అనేది తీసుకోవచ్చు. కానీ గుడ్డిగా ఏం చేస్తామనంటే పొట్ట పెరగంగానే వెయిట్ తగ్గించుకోవాలని గోల్ పెట్టుకుంటాం. అరే ఎంత తగ్గించుకోవాలి, ఎప్పటి వరకు తగ్గించుకోవాలి, అది చాలా ఇంపార్టెంట్. రెండోది వచ్చేసి ఏంటంటే నేను ఇన్కమ్ ఎక్కువ పెంచుకోవాలని అంటారు. అరే ప్రజెంట్ ఎంత ఉంది నీ ఇన్కమ్, దాన్ని బేస్ చేసుకొని ఎంత పెంచుకోవాలి, అది క్లారిటీ. దాని తర్వాత చాలామంది అనేది డబ్బులు ఎక్కువ సంపాదించడం తర్వాత ఫస్ట్ ఉన్న లోన్స్ని, ఈఎంఐస్ని ఇవన్నీ కూడా క్లియర్ చేసుకోవాలి. ఫస్ట్ ఎంత ఉన్నాయి అని అవన్నీ రాసుకోవాలి పేపర్ పైన. దాని తర్వాత చాలామంది అంటారు నేను ఎక్కువ సేల్స్ చేయాలి. ఎక్కువ సేల్స్ చేయాలంటే ప్రజెంట్ ఎంత సేల్స్ చేస్తున్నావు, దాని తర్వాత ఎంత ఎక్కువ సేల్స్ చేయాలనుకుంటున్నావు. సో ఆల్వేస్ డిటర్మైన్ స్టార్టింగ్ పాయింట్. ఆ స్టార్టింగ్ పాయింట్ వర్సెస్ మీ ఏదైతే ఎండ్ పాయింట్, ఆ మధ్యలో గ్యాప్ అంతా కూడా ఆ గోల్ సెట్టింగ్ కిందికి వస్తుందన్నమాట. రెండోది గోల్స్ సెట్ చేసుకోవడం అని అంటే ఫస్ట్ డిటర్మైన్ స్టార్టింగ్ పాయింట్ కదా. రెండోది వచ్చేసి ఏంటంటే ఏవైతే ఆ గోల్స్ పెట్టుకుంటారో మనందరం కూడా గజలం కాబట్టి ఒక విజన్ బోర్డ్ లాంటిది క్రియేట్ చేసుకొని మన దృష్టి ఎక్కడైతే పడుతుందో అక్కడ మనది అతికించుకోవాలి. ఆ విజన్ బోర్డ్ అనేది క్రియేట్ చేసుకొని. ఫర్ అన్ ఎగ్జాంపుల్, ఈ విషయం నాకు తెలిసినప్పుడు నేను 2012లోనే విజన్ బోర్డ్ అనేది క్రియేట్ చేశాను. అండ్ ఆ విజన్ బోర్డ్ పైన నా గురువు అనేది చెప్పాడనమాట, వేణు నీ జీవితంలో ఏవైతే కావాలనుకుంటున్నావో అన్నీ కూడా రాసి అతికించు, అండ్ అలానే దాని ఇమేజెస్ కూడా కట్ చేసి అతికించు. 100 గోల్స్ లిస్ట్ అనేది నేను రాశాను. అందులోకి ఇప్పటి వరకు 95 గోల్స్ లిస్ట్ అనేది టిక్ చేసేసాను. ఇంకా ఓన్లీ 5 గోల్సే ఉన్నాయి. తర్వాత అనిపించింది అనమాట మళ్ళీ ఒక 100 గోల్స్ రాయాలని చెప్పేసి ఇప్పుడు నెక్స్ట్ బ్రేక్ తీసుకొని 100 గోల్స్ అనేది రాసుకోబోతున్నాను నెక్స్ట్ అచీవ్ చేయడానికి. చాలామంది పరిగెత్తడంలో బిజీ ఉన్నారు, ఆగి అసలు వాళ్ళ జీవితంలో ఎగ్జాక్ట్గా ఏం కావాలనేది క్లారిటీ తెచ్చుకోవడంలో టైం అనేది లేదు. ఎవరిని అడిగినా బిజీ. మోడీ కూడా అంత బిజీ లేడు, అంత బిజీగా ఉన్నాం ఈరోజు మనం. సో అందుకోసం ఆగి ఫస్ట్ మనకి ఏం కావాలో రాసుకొని, ఆ రాసుకుని అన్ని పిక్చర్ల మాదిరిగా కట్ చేసేసి ఒక విజన్ బోర్డ్ లాంటిది క్రియేట్ చేసుకొని ఆ విజన్ బోర్డ్లో మనం అతికించుకోవాలి అవన్నీ కూడా. అండ్ ఇప్పటివరకు ఏదైతే నేను గోల్స్ రాశానో అందులో 95% నేను అచీవ్ చేశానంటే దానికి సింపుల్ రీజన్ ఆ విజన్ బోర్డ్ నాకు హెల్ప్ చేసింది. ఎందుకంటే నేను ఎప్పుడైతే ఇంటికి వచ్చి కూర్చోగానే ఆ విజన్ బోర్డ్ అనేది నాకు ఆన్సర్ ఇస్తుంది, ఏం కష్టపడ్డ గోల్ కోసం మళ్ళీ పరిగెత్తంటే ఉరికిన నేను. అలానే ధోని బిఫోర్ వరల్డ్ కప్ కన్నా ముందు ఒక విజన్ బోర్డ్ క్రియేట్ చేసుకుని వరల్డ్ కప్ కొట్టాలి ఇవన్నీ కూడా. ఇంటికి వచ్చి ప్రాక్టీస్ చేసుకొని కూర్చుంటాడు, ఏమైతే తెలియదు మళ్ళీ ప్రాక్టీస్ కురుకుతాడు. ఎందుకంటే ఆయన ఇంటికి వచ్చి ఎక్కడైతే ప్రాక్టీస్ చేసుకొని సోఫాలో కూర్చుంటాడు, దాని ముందరనే టీవీ ఉండదు, విజన్ బోర్డు ఉంది. ఆ విజన్ బోర్డు చెప్తుందనమాట, నువ్వు వరల్డ్ కప్ అచీవ్ చేయాలంటే ఇప్పుడు పడ్డ కష్టం సరిపోదు, మళ్ళీ ఊరుకు మళ్ళీ కష్టపడాలంటే మళ్ళీ ఉరుకుతాడు. అట్లా ఈరోజు మనం సంవేర్సమో కంఫర్ట్ జోన్లో ఎందుకున్నాయంటే మన గోల్స్ మన కళ్ళ ముంగడ కనిపిస్తలేవు అనమాట. ఉట్టి గోడలకు సున్నం ఉంటే జీవితం సున్నం. మీ ఇంటికి వస్తే మీకు గోడలు మాట్లాడాలి, మీ ఆఫీస్కి వస్తే మీకు గోడలు మాట్లాడాలి. అంటే ఏంది? గోల్స్ మాట్లాడాలి. అందుకోసమే దయచేసి వాట్ ఎవర్ మీ గోల్స్ ఉంటాయో అవి విజన్ బోర్డ్ లాంటిది క్రియేట్ చేసుకొని ఆ విజన్ బోర్డ్ పైన పెట్టుకోండి. ఇక్కడ కొంతమంది ట్రైనర్స్ ఉన్నారు, మంచి గొప్ప ట్రైనర్ కావాలనుకున్నారు, విజన్ బోర్డ్ పైన పెట్టుకోండి. కొంతమంది రియల్ ఎస్టేట్కి సంబంధించిన మిత్రులు ఉన్నారు, మంచి రియల్ ఎస్టేట్లో గొప్ప ఎదగాలనుకున్నారు, విజన్ బోర్డులో పెట్టుకోండి. మంచి జాబ్ కావాలి మంచి కంపెనీలో, విజన్ బోర్డులో పెట్టుకోండి. టెన్షన్ ఎందుకు దండగా, నేచర్ ఉండగా విజన్ బోర్డు పెట్టుకుంటే మొత్తం అచీవ్ చేసి పడేస్తుంది అది.
ఈరోజు మనం అందరం కూడా గుడ్డిగా కష్టపడుతున్నాం, ఎస్ ఆర్ నో? కానీ దాని దగ్గర రిజల్ట్ పొందుతలేం. అదే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, విజన్ బోర్డ్ కనుక క్రియేట్ చేసి మీరు పెట్టారనుకోండి, 50% మీరు కష్టపడతారు, ఇంకో 50% నేచర్ కష్టపడుతుంది మీ గోల్స్ అచీవ్ చేయడానికి. ఎంత బాగుంటుంది ఇది. సో అందుకోసమే ఎక్కడ పిస్నార్తనం చేసినా, ఎక్కడ డిలే చేసినా ఈ విజన్ బోర్డ్ పెట్టడంలో మాత్రం అస్సలు మీరు నెగ్లెక్ట్ అనేది చేయకండి. ఇది 24 గంటల లోపల ఎంత ఫాస్ట్గా దీన్ని యాక్షన్లోకి తీసుకొస్తే వాళ్ళకి మాత్రమే రిజల్ట్ అనేది అంత ఫాస్ట్గా అనిపిస్తాయి అనమాట. అర్థం చేసుకోండి, ఓకే? ఎందుకంటే విజన్ బోర్డ్ అనేది మీరు క్రియేట్ చేసి దాంట్లో పిక్చర్స్ మాదిరిగా కట్ చేసి మీరు అక్కడ అతికించి విజన్ బోర్డ్ పెట్టినప్పుడు పొద్దున్న లేసి ఒకసారి దాని విజన్ బోర్డ్ని చూసి ఫీలింగ్స్ తీసుకోవాలి, గోల్స్ని అచీవ్ చేయబోతున్నాను. మళ్ళీ బిఫోర్ గోయింగ్ టు ద నైట్ ఆ విజన్ బోర్డ్ని చూసి అరే ఆల్రెడీ గోల్స్ అచీవ్ చేయబోతున్నాను లేదంటే చేసిన ఫీలింగ్స్ అనేది తీసుకోవాలి. ఈ ఫీలింగ్ తీసుకోవడం ద్వారా నేచర్కి అనేది ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు వాట్ ఎవర్ మీకు కావాలనేది. ఇప్పుడు విజన్ బోర్డ్ పైన మీరు పిక్చర్స్ కట్ చేసి అతికించలేదు అనుకోండి, నేచర్ని పొద్దుదాకా కన్ఫ్యూజ్ చేస్తారు. కొంతమంది పొద్దున్నే లేసి ఈరోజు వాట్ ఎవర్ నేను కష్టపడుతున్నాను, ఫ్యూచర్లో నేను హోండా సిటీ కార్ కొనుక్కోవాలని, ఒక నెల రోజులు అయిన తర్వాత హోండా సిటీ వద్దు వర్నా కొనుక్కోవాలని. పాపం ఆ నేచర్ కష్టపడి హోండా సిటీ కార్ కొనుక్కోవాలని దాని తగ్గట్టు ప్లాన్ చేసి అది సెట్ చేసి పెట్టంగానే తీరా దగ్గరకు వచ్చే టైంలో నేచర్ మనకు సపోర్ట్ చేసే టైంలో సడన్గా వర్నా కావాలని చేంజ్ చేసి పడేస్తాం. ఒకసారి అంటది పొద్దున్నే లేసగానే జాబ్ చేస్తే బాగుండు, జాబ్లో మంచి గొప్ప పొజిషన్లో ఎదగాలి. మళ్ళీ పొద్దున్న లేసిన తర్వాత ఇంకోసారి బిజినెస్ చేస్తే బాగుండు అంటారు. నేచర్ని పొద్దున్న దాకా కన్ఫ్యూజ్ చేస్తున్నాం మనం. నేచర్ కూడా అర్థమవుతలేదు వీళ్ళకి ఏమి ఇవ్వాలి అని. దీని బేస్లో ఒక ఎగ్జాంపుల్ చెప్తే బాగుంటుంది, ఇంకా మీకు కనెక్ట్ ఎక్కువ అవుతుంది. మనందరం కూడా చచ్చిపోయిన తర్వాత పైన 2 డిపార్ట్మెంట్లు ఉంటాయి, ఒక డిపార్ట్మెంట్ పోతాం. ఏం డిపార్ట్మెంట్ అది? స్వర్గం. ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకూరి మంచిగా చెప్తున్నాను, డౌట్ లేకుండా నరకమే అది. మనం కంఫర్ట్ జోన్లో ఉన్నారు కాబట్టి 100% నరకమే అది, ఓకే? సో ఇప్పుడు ఆ నరకం అనేది ఏదైతే డిపార్ట్మెంట్కి ఇట్లా ఒక పర్సన్ చచ్చిపోయిన తర్వాత పోతుంటే యమదూతలు అనేది తీసుకొని పోతున్నారు అనమాట. సో అక్కడ పెద్ద రూమ్ ఉందన్నమాట. ఈ రూమ్ ఏందని ఆ పర్సన్ అడిగింది యమదూతలకి. వాళ్ళు చెప్పారు అనమాట, ఇది పెద్ద గిఫ్ట్ బాక్స్లకు సంబంధించిన రూమ్. అవును, ఒకసారి ఓపెన్ చేసి చూస్తా. ఓపెన్ చేస్తే ఒక 10 కిలోమీటర్ల అంత డిస్టెన్స్లో మొత్తం కూడా గిఫ్ట్లు బాక్స్ ప్యాక్ చేసి వాడు ఉన్నాయి అక్కడ. ఏంది గిఫ్ట్ బాక్స్ అని ఆ పర్సన్ అడిగిండు ఆ యమదూతలకు. వాళ్ళు చెప్పారు, భూలోకంలో మీ మనుషులు ఉంటారు కదా, టెంపుల్కో మస్జిద్కో చర్చ్కో ఎప్పుడో ఒకటి ఖాళీ కూర్చున్నప్పుడల్లా ఇట్లా కోరికలు కోరుకుంటారు కదా దేవునికి. దేవుడా నాకు ఇది వస్తే బాగుండు, నాకు ఇది ఇయ్యవా అని కోరుకుంటారు కదా. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే తదాస్తు అని చెప్పి గిఫ్ట్ ప్యాక్ చేసి దాన్ని డెలివరీ డేట్ వేసి అక్కడ పెట్టిండు. మళ్ళా తీరా వచ్చేసరికి గిదొద్దు నాకు గిది తింటే బాగుంటుంది అని చెప్పేసి మళ్ళీ అది ఇంకో కోరిక కోరుకుంటారు. ఆ గిఫ్ట్ ఆడనే వాడుంది. అట్లా మనందరి గిఫ్ట్లు కొన్ని జన్మల నుంచి ఆ రూమ్లో అట్లనే వాడున్నాయి. ఈ జన్మలన్నా మనం తీసుకోవాలి. అర్థం చేసుకోండి. చేంజ్ చేసి కూడా చూస్తే కాదు. ఒక లైఫ్లో ఒక వైఫ్ ఏ విధానంగా అయితే మ్యారేజ్ ఫిక్స్ అయినాక ఫిక్స్ చేసుకొని కూర్చున్నారో, పిల్లలు ఏ విధానం అయితే ఫిక్స్ చేసుకొని కూర్చున్నారో, గోల్ కూడా అంతే ఫిక్స్ చేసుకొని కూర్చోవాలి. వైఫ్ని పొద్దున్నదాకా చేంజ్, పిల్లలు పొద్దున్నదాకా చేంజ్ చేయం కదా మనం. గోల్స్ని ఎందుకు చేంజ్ చేస్తాం మనం? అందుకోసం దాన్ని అట్లనే పట్టుకొని కూర్చోండి. ఏడికైతే ఆడికి, ఏ రోజుకైనా ఆ రోజుకి 100% కాదు 200% సక్సెస్ఫుల్ అవుతారు. ఈ ట్రైనింగ్ ఫీల్డ్లోకి నేను వచ్చి 2011లో వచ్చాను. స్టార్టింగ్ 2-3 ఇయర్స్ స్కూల్స్ కాలేజ్ వెళ్ళి ప్రోగ్రామ్స్ ప్రతి స్కూల్కి వెళ్ళి అడుక్కునేవాడిని అనమాట. ఆపర్చునిటీ అని. అప్పుడు ఎవరు కూడా ఆపర్చునిటీ అంత ఇచ్చేవాళ్ళు కాదు. ఎందుకంటే నాకంటూ ఒక నేమ్, ఫేమ్, రికగ్నైషన్స్ ఇవన్నీ తెలియదు. సో పాపం వాళ్ళు కూడా తప్పేం కాదు, ఈ అబ్బాయి ఏం చెప్పగలుగుతాడని చెప్పేసి వాళ్ళు కూడా ఆపర్చునిటీ అనేది తీయలేదు. అయినా 3-4 ఇయర్స్ వరకు నేను అట్లనే అడుక్కుంటే కూర్చున్నాను, అంతేగాని గోల్ అనేది నేను చేంజ్ చేయలేను. దాని తర్వాత మళ్ళీ ముంగడికి వెళ్ళిన తర్వాత నన్ను నేను ప్రూవ్ చేసుకోవడం స్టార్ట్ చేశాను. వాళ్ళు ఆపర్చునిటీ ఇవ్వడం కూడా స్టార్ట్ చేశారు. దాని తర్వాత కొన్ని కంపెనీలు అనేది నా దగ్గరకు వచ్చేసి, అబ్బా నువ్వు ఇంత బాగా ఎదిగినావు, ఈరోజు ట్రైనర్ లాగా చాలా బాగా నువ్వు చెప్తున్నావు, చాలా బాగా మాట్లాడుతున్నావు, చాలా బాగా బిజినెస్ స్ట్రాటజీస్ అన్నీ చేస్తున్నావు, నువ్వు మా కంపెనీలకు డైరెక్టర్లు అయిపోవని చాలా కంపెనీస్ ఆఫర్ చేశారు. అయినా కూడా ఈ ట్రైనింగ్ ఫీల్డ్ అనేది నేను వదలలే. దీన్నే పట్టుకున్నాను ఎన్ని ఆఫర్స్ వచ్చినా సరే. ఈ ట్రైనింగ్ ఫీల్డ్ అనే ఒక గోల్ని ఎంచుకొని దాన్ని అట్లనే పట్టుకున్నాను కాబట్టి ఈరోజు మీ కళ్ళ ముందర ఇలా నేను కనిపిస్తున్నాను. ఒకటే గోల్ ఫిక్స్డ్, దాన్ని గట్టిగా పట్టుకొని ఉన్నా. అందుకోసం ఒక గోల్ని ఫిక్స్ అవ్వడం, దాన్ని విజన్ బోర్డ్ పైన పెట్టుకోవడం, దాని ఫీలింగ్స్ తీసుకోవడం స్టార్ట్ చేస్తే ఆ నేచర్ కూడా మనకు హెల్ప్ చేసి అది అచీవ్ చేసేటట్టు చేస్తుంది. సో ఎంతమంది ఇప్పుడు ఈరోజు విన్న తర్వాత ఒక కమిట్మెంట్ లోపల తీసుకుంటున్నారు, వెళ్ళిన తర్వాత వితిన్ 24 అవర్స్లో ఒక విజన్ బోర్డ్ అనేది నేను క్రియేట్ చేయాలని చేతులు ఎత్తండి. చేతులు ఎత్తడం కూడా అది గ్రేట్ థింగ్ అని, అందరితో కాదు ఇది, ఓకే రైట్. సో నెక్స్ట్ దీని తర్వాత వస్తుంది గోల్ పెట్టుకోవడం ఇంపార్టెంట్ కాదు, విజన్ బోర్డ్ పెట్టుకోవడం ఇంపార్టెంట్ కాదు. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే ఆ గోల్ ఎందుకు అచీవ్ చేయాలని ఒక వై రీజన్ పెట్టుకోవాలి. ఎప్పటికైతే ఆ వై రీజన్ అనేది ఏర్పడదో ఆ గోల్ని మనం ఈ జన్మలో అచీవ్ చేయలేము. ఫర్ అన్ ఎగ్జాంపుల్, ఒక పర్సన్ వెయిట్ లాస్ కావాలని పెట్టుకున్నాడు. అదే ఎందుకోసం పెట్టుకున్నావు? ఊరికనే బట్టలు పడతలేవు అందుకోసం వెయిట్ లాస్ కావాలనుకుంటా. బట్టలు పట్టకపోతే వెయిట్ లాస్ కావాలనుకుంటావా? ఇంకేదైనా చెప్పు, ఏం లే గిట్లనే వెయిట్ లాస్ కావాలనుకుంటున్నా. అట్లుండదు. వెయిట్ లాస్ ఎందుకు కావాలని ఇంకా రీజన్స్ బయటికి తీయాలి. ఎందుకంటే ఎవరైతే లావు ఉంటారో, ఎవరైతే పొట్టలు పెంచుకొని ఉంటారో,
ఊరికనే వాళ్ళు వెయిట్ తగ్గించుకోవాలని కాదు, ఇంకా చాలా రీజన్స్ ఉంటాయి. ఎన్నో సందర్భాల్లో ఇంట్లో ఉన్న ఆ వైఫో లేదంటే హస్బెండో ముఖం పట్టుకుని ఏంది అది ఆ పొట్టేంది నువ్వేంది అద్దంలో నీ ముఖం చూసుకో అని తిట్టిరు కదా. నా వైఫ్కు నా హస్బెండ్ సమాధానం చెప్పడానికి నేను వెయిట్ లాస్ కావాలి, ఇది నా వై రీజన్. నా పిల్లలు రేపు రోజున నన్ను చూసి ఒక ఎగ్జాంపుల్గా తీసుకోవాలి, అందుకోసం నేను వెయిట్ లాస్ కావాలి, ఇది నా వై రీజన్. ఎక్కడికైనా షాప్లలోకి వెళ్తే నా సైజు బట్టలు దొరుకుతలేవు, అందుకోసం నేను వెయిట్ లాస్, ఇది నా వై రీజన్. ఇట్లా వై రీజన్లు పెంచుకోవాలి, అంతేగాని సిల్లీ వై రీజన్ ఎందుకోసం కావాలంటే ఏదో కావాలబ్బా అందుకోసం, అట్లా కుదరదు. అట్లా నేను అది ఒక సంవత్సరానికి ఒకసారి కండక్ట్ చేస్తే ఒక ట్రాన్స్ఫర్ లైఫ్ అని ప్రోగ్రామ్ అన్నాను. అలా బ్యాడ్ హ్యాబిట్స్ ఏమైనా అన్నీ కూడా రాపిచ్చేసి దాన్ని ఎందుకోసం మీరు డిలీట్ చేయాలో కూడా రాసుకోండి అని చెప్పేసి వై రీజన్ చెప్తాను. అందరు రాసుకోరు. ఎవరైనా షేర్ చేస్తే షేర్ చేయండి అన్న. ఒక పర్సన్ లేచి అంటున్నాడు అనమాట, సార్ రోజుకి నేను 30-40 సిగరెట్లు తాగుతాను సార్, మానేయాలని డిసిజన్ తీసుకునేది నా బ్యాడ్ హ్యాబిట్. వెరీ గుడ్, అందరు క్లాప్స్ కొట్టాలని కొట్టించిన, మీరు కాదు ఆడ. దాని తర్వాత ఇప్పుడు ఎందుకోసం మానేయాలి చెప్పు, ఏముంది సార్, సిగరెట్ తాగితే హెల్త్ ఖరాబ్ అవుతుంది, దానికోసం. రోజు సిగరెట్ తాగుతప్పుడు ప్యాకెట్ పైన రాసి ఉంటుంది సిగరెట్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. అండ్ థియేటర్లో పోయినప్పుడు మెయిన్ అసంటోళ్ళ కోసమే యాడ్లు కూడా వేస్తుంటారు మాకు తాగనోళ్ళకి. ఏంది అది, ధూమపానం మద్యపానం అని సూర్యులేక మనం చావాలి సార్. అండ్ ఇదంతా తెలుసుకున్న తర్వాత కూడా నువ్వు ఈ కామన్ రీజన్తో నువ్వు మానేస్తావు, అది నేను నమ్మాలి. ఇంకేదైనా వై రీజన్ చెప్పు, ఇంకేముంటుంది సార్ సిగరెట్ది, గంతే హెల్త్ పాడైపోతుంది, అందుకోసం మానేయాలి. సరే ఒక పని చేయి, అది 2 రోజుల ప్రోగ్రామ్ అనమాట. ఫస్ట్ డే ఈరోజు అయిపోయింది, పో ఇంటికి పోయి కూర్చో ఆలోచించు ఎందుకోసం మానేయాలి, రేపు వచ్చి నాకు చెప్పాను. ఇంటికి పోయాడు, డోర్ ఓపెన్ చేసేసరికి 4 to 5 years అబ్బాయి అతనికి అక్కడ హాల్లో కూర్చొని పెన్సిల్ తీసుకొని అని అన్నాడు. మనకి గుండె నొప్పి వచ్చింది. ఇమీడియట్గా నెక్స్ట్ డే ప్రోగ్రాంలో వచ్చిన తర్వాత ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తుంటే సార్ అన్నాడు, చెప్పు మైకిరి సార్ సిగరెట్ మానేయడానికి నాకు కారణం దొరికింది. ఏంది, ఏ పిల్లల జీవితంలో హీరో ఎవరు అనంటే తండ్రి అయి ఉంటాడు. నా పిల్లల జీవితంలో కూడా నేను హీరో అవ్వాలనుకుంటున్నాను, విలన్ కాదు. ఎందుకంటే ఇంటికి పోగానే వాడు నిన్న పెన్సిల్ పట్టుకొని ఉఫ్ఫు అంటుంటే అది నన్ను చూసే కాపీ కొడుతుంది సార్ సిగరెట్ది. అందుకోసం వాడి జీవితంలో రేపు ఆ సిగరెట్ అనేది వాడి జీవితంలోకి రావద్దనంటే వాడిని దృష్టిలో పెట్టుకొని ఈరోజు నేను మానేయాలనుకుంటాను, నేను మానేయడానికి నా అబ్బాయి నా కొడుకే రీజన్ సార్, ఇది నా వై రీజన్ సార్ అని చెప్పిండు. అప్పుడు నేను చెప్పిన నువ్వు సచ్చినట్టు మానేస్తావు ఇప్పుడు అని. అట్లా మనం కూడా గోల్ ఏదైతే పెట్టుకుంటామో వై రీజన్ ఎందుకోసం అచీవ్ చేయాలని చాలా స్ట్రాంగ్గా పెట్టుకోవాలి మనం. ఎందుకంటే చాలామంది ఈరోజు వై రీజన్ అనేది లేకనే గోల్ మంచిగా పెట్టుకున్నా, క్లారిటీ పెట్టుకున్నా, విజన్ బోర్డు పెట్టుకున్నా అచీవ్ చేస్తలేరు. ఎందుకనంటే ఆ వై రీజన్ స్ట్రాంగ్గా లేదు. వై రీజన్ కనుక స్ట్రాంగ్గా ఉందనుకోండి, తుఫాన్ వచ్చినా ఏమైపోయినా సరే, ఎంతమంది కించపరచినా సరే ఆ గోల్ని అచీవ్ చేసి అనేది తీరుతాం. ఆ వై రీజన్ ఎట్లా అంటే, ఈ నుంచి నేను విజయవాడ పోవాలనుకుంటున్నాను అనుకోండి ఒక వెహికల్ పైన. ఓకే, ఆ వెహికల్ ముంగడు పోవాలనంటే ఏముండాలి తెలుసా, విజయవాడ గోల్. వెహికల్ అనేది మీరు, మీ వెహికల్ ముంగడు పోవాలనంటే పెట్రోల్ ఉండాలి, ఆ పెట్రోలే వై రీజన్. ఈ వెహికల్ ఈరోజు ఎందుకు పరిగెత్తలేదు జీవితంలో అంటే పెట్రోల్ లేదు. అందుకోసం ఆ పెట్రోల్ అనేది పెట్టుకోండి, ఆ వై రీజన్ అనేది పెట్టుకోండి, ఆ ఫైర్ అనేది పెట్టుకోండి. 2 చిలుకలు ఉన్నాయి, ఒక చిలుక ఫాస్ట్గా ఉరికిపోయి రేస్ విన్ అయిపోయింది అనమాట. అడగండి ఎందుకు, గట్టిగా అడగండి అందుకెందుకు, చేతి ముందలు పెట్టి అడగండి ఎందుకు, పెళ్ళికొచ్చిరా. కొంతమందికి ఎందుకు అనే వై అనే దానికి కూడా నోట్లకి వస్తలేదు చూడండి పాపం. ఎందుకనంటే ఎందుకని అడగనికే కూడా వై రీజన్ లేదు వాళ్ళకి. అడగండి ఎందుకు, వెరీ గుడ్. 2 చిలుకలు రేస్ పెట్టినప్పుడు ఒక చిలుక ఫాస్ట్గా వెళ్ళిపోయి రేస్ ఎందుకు అయిపోయిందని అంటే ఆ చిలుక తోకకు మంట పెట్టిన. గాల్లో ఏరోప్లేన్ వెళ్తుంది, ఏరోప్లేన్ కన్నా పైకి మించి అంతకు మించి ఏమి వెళ్తుంది, రాకెట్. ఎందుకంటే రాకెట్ కింద మంట ఉంటుంది. ఏ రోజైతే మన జీవితంలో కూడా మంట అంటుకుంటుందో అప్పటి నుంచి మనం కూడా అంతకు మించి ఆ గోల్స్ని అచీవ్ చేస్తాము. మంట అంటుకోవాలి, ఆ మంట ఇస్ నథింగ్ బట్ వై రీజన్. అది ఎంత స్ట్రాంగ్ పెట్టుకుంటే అంత ఫాస్ట్గా గోల్ అచీవ్ చేస్తారు. సో మీ జీవితంలో ఏమవుతుందో మీకే ఎక్కువ తెలుసు కాబట్టి దయచేసి ఎత్తుకండి. అరే ఎందుకోసం ఈ గోల్ని నేను అచీవ్ చేయాలని స్ట్రాంగ్ ఎత్తుకండి. ఆ రీజన్స్ షేర్ చేస్తేనే గూస్ బంప్స్ రావాలి. అందరి జీవితంలో వై రీజన్స్ ఉన్నాయి, అందరి జీవితంలో ఒక ఫైర్ ఇచ్చే రీజన్స్ ఉన్నాయి, కిక్ ఇచ్చే రీజన్స్ ఉన్నాయి. ఆ రీజన్స్ బయటికి తీస్తే నిద్ర పట్టదు, అలారం కన్నా ముందు లేచి కూర్చుంటారు, గోల్స్ కుర్తూనే ఉంటారు. కాకపోతే అది తీయాలి బయటికి. ఇప్పుడు ఆ వై రీజన్ బయటికి తీస్తలేను కాబట్టి ఈరోజు సంవేశం మన పెద్ద కంఫర్ట్ జోన్ అనేది కూర్చొని ఉన్నాం. ఒలింపిక్స్ అవుతున్నాయి ప్యారిస్లో, తెలుసు కదా అందరికి ఐడియా ఉందా, ఇస్తాను. అక్కడ మన ఇండియా నుంచి ఒక్క గేమ్ కనుక యాడ్ చేస్తుంటే మన ఇండియా అంటే వరల్డ్ ఒలింపిక్స్లో ఒక్క గేమ్ కనుక యాడ్ చేస్తే మన ఇండియా గోల్డ్ మెడల్. అడగండి ఏంది అది, కంఫర్ట్ జోన్. వెరీ గుడ్, చాలా ప్రాక్టీస్ చేస్తున్నట్టు రోజు కంఫర్ట్ జోన్. ఓకే, వై రీజన్ ఏర్పరచుకోండి, ఎందుకోసం గోల్ అచీవ్ చేయాలి. ఇక 4వది వచ్చేసి ఐడెంటిఫై ద ఆబ్స్టికల్స్.
ఎప్పటి వరకు అయితే ఆ గోల్కి సంబంధించిన వెళ్ళే దారిలో ఏవైతే ఆబ్స్టికల్స్ వస్తుందో అవి ఐడెంటిఫై చేయకపోతే మనం గోల్ని అచీవ్ చేయడం చాలా కష్టం అనమాట. ముందర ఒక గోల్ ఉంది, దాని తర్వాత ఫ్రెండ్స్ ఒక పార్టీకి పిలుస్తున్నారు. చాలామంది ఏం చేస్తారు, గోల్ని పెట్టుకుంటారు కానీ పార్టీకి పోతారు. ఎక్కడి నుంచి అచీవ్ చేస్తారు? ఏదైతే గోల్ పెట్టుకుంటామో ఆ గోల్ అచీవ్ చేసే ప్రాసెస్లో ఏవైతే ఆబ్స్టికల్స్ వస్తాయో అవన్నీ కూడా ఆబ్స్టికల్స్ అచీవ్ చేసినప్పుడు గోల్ అచీవ్ చేస్తాం. ఎగ్జాంపుల్ కూడా చెప్తాను, అంత ఈజీగా అర్థం కాదు మనకి. ఇక్కడ ఒక పిక్చర్ ఉంది, ఆ పిక్చర్లో ఒక దేవుడు ఉన్నాడు. ఏ దేవుడు చెప్పండి? నారాయణుడు, విష్ణు. ఓకే, ఆ విష్ణు నారాయణ ఎవరైతే ఉన్నారో ఒక శేష్నాగ్ పైన పండుకొని ఉన్నాడు అండ్ కాళ్ళ దగ్గర లక్ష్మీమాత ఉన్నది. శేష్నాగ్ ఇస్ నథింగ్ బట్ ప్రాబ్లమ్స్, విష్ణు ఇస్ నథింగ్ బట్ యూ. మనం అంటే ప్రాబ్లమ్స్ని అధిగమించి దాని పైకి ఎక్కి మనం కూర్చుంటే ఆటోమేటిక్గా లక్ష్మీమాత అనేది మన జీవితంలో కూడా వస్తుంది, డౌట్ లేకుండా. అధిగమించాలి దాన్ని. నెక్స్ట్, ఏదైతే గోల్ పెట్టుకుంటామో ఆ గోల్కి సంబంధించిన తప్ప అన్నీ చూస్తాం మనం పొద్దుందాకా. మీ యూట్యూబ్ ఓపెన్ చేసి హిస్టరీ చూస్తే, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి ఎవరిని ఫాలో అవుతారో చూస్తే చెప్పొచ్చు మీరు గోల్స్ అచీవ్ చేస్తారా చేయలేరా అని. గోల్స్ ఒకటి, చూసేది ఒకటి. గోల్స్ ఒకటి, లోపల పంపించేది ఒకటి. సో అందుకోసం గోల్కి సంబంధించిందే పొద్దుదాకా చూసుకుంటూ కూర్చోవాలి. అంటే మీ గోల్స్ ఏవైతే పెట్టుకున్నారో ఆ గోల్స్కి సంబంధించిన నాలెడ్జ్, ఆ గోల్స్కి సంబంధించిన స్కిల్స్, ఆ గోల్స్కి సంబంధించిన రిసోర్సెస్ ఎతకాలి. చాలామందికి మార్కెట్లో ఈరోజు చాలా వాల్యూ అనేది ఎందుకు పెరుగుతలేదంటే స్కిల్స్ లేవు ఈరోజు. స్కిల్స్ అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ వస్తాయి, పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ వస్తాయి, రిలేషన్షిప్ బిల్డింగ్ స్కిల్స్ వస్తాయి, నెట్వర్కింగ్ స్కిల్స్ వస్తాయి, మార్కెటింగ్ స్కిల్స్ వస్తాయి, దాని తర్వాత మన సేల్స్ క్లోజింగ్ స్కిల్స్ వస్తాయి అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్. ఇవన్నీ స్కిల్స్. ఇవి లేకుండానే ఈరోజు మార్కెట్లో అనేది చాలామందికి ఎక్కువ డబ్బు అనేది సంపాదించలేకపోతున్నారు. అండ్ ఈ స్కిల్స్ ఎవరికైతే ఉంటాయో వాళ్ళ బ్యాంక్ బ్యాలెన్స్ ఆటోమేటిక్గా పెరుగుతూనే ఉంటుంది. ఎక్కువ డబ్బులు సంపాదించడానికి ఎక్కువ డబ్బులు అవసరం లేదు. ఎక్కువ డబ్బులు సంపాదించడానికి ఎక్కువ హై ఇన్కమ్ స్కిల్స్ కావాలి. ఎంతైతే ఎక్కువ హై ఇన్కమ్ స్కిల్స్ మనం డెవలప్ చేసుకుంటామో డబ్బులు బై ప్రోడక్ట్ లాగా వస్తూనే ఉంటాయి. ఆ హై ఇన్కమ్ స్కిల్స్ లిస్టే ఇది. సో ఆ ఫోటోనన్నా ఏమైనా ఉంటే తీసుకొని ఆ ఇన్కమ్ స్కిల్స్ పైన ఈ రోజు నుంచి వర్క్ చేయడం స్టార్ట్ చేయండి. వీడియోస్ చూస్తారా, బుక్స్ చూస్తారా, ఏం చేస్తారా, ఆ చాయిస్ ఇస్ యువర్స్. ఈ స్కిల్స్ అనేది నా జీవితాన్ని మార్చి పడేస్తాయి. మీ ముందర నించున్నానంటే బికాస్ ఆఫ్ ఈ స్కిల్స్ నా లోపల ఉండడం ద్వారానే. అండ్ ఇక్కడ ఎప్పుడైతే గోల్స్ అచీవ్ చేయాలనుకుంటామో దాని తగ్గట్టు రైట్ పీపుల్ అనేది ఉండాలి. దయచేసి నాకు అందరు సమాధానం చెప్పండి. ఈ స్క్రీన్ పైన మీకు ఒకటి కనిపిస్తుంది, అది ఏం కనిపిస్తుంది అనేది నాకు చెప్పండి దయచేసి ఫాస్ట్గా. 1 3 వెరీ గుడ్ ఆన్సర్. అండ్ ఇంకేదైనా అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆలోచించి కొంచెం చెప్పండి, ఇంకేలాగా అనిపిస్తుంది అది. ఓకే, ఇంకా అవుట్ ఆఫ్ ద బాక్స్ 3. ఓకే, ఇంకా దాన్ని ఉల్టా వేస్తే, కమాన్ ఉల్టా వేస్తే ఎట్లుంటుంది అది? డబ్ల్యూ. స్ట్రేట్ చేస్తే దాన్ని ఎం. ఇంకా ఈ వెరీ గుడ్ ఆన్సర్. ఇప్పుడు ఎగ్జాక్ట్గా దీని ఆన్సర్ అనేది మనకు తెలుస్తలేదు. అందరూ డిఫరెంట్ ఆన్సర్స్ చెప్పారు, కానీ దీని ఎగ్జాక్ట్ ఆన్సర్ ఎప్పుడు తెలుస్తుందని అంటే పక్కన 2 యాడ్ చేసినప్పుడు. ఇప్పుడు ఏంది అంటే అందరు చెప్పండి, బి. ఆ బి అనే దానికి ఎప్పుడు గుర్తింపు వచ్చిందంటే పక్కన ఏసి యాడ్ చేసినాకనే బి గుర్తింపు వచ్చింది. మనది మార్కెట్లో ఎప్పుడు గుర్తింపు వస్తుంది అంటే మన చుట్టుపక్కల ఫ్రెండ్స్ పొద్దున్న దాకా ఎవరితో తిరుగుతున్నామో వాళ్ళ వల్లనే మనకు కూడా గుర్తింపు వస్తుంది. అర్థం చేసుకోండి, ఎట్లాంటి వాళ్ళతో తిరుగుతున్నాం చాలా మ్యాటర్ అవుతుంది. ఈరోజు ఎందుకు సేమ్ ఇన్కమ్లో ఉన్నాం, ఎందుకు ఈరోజు ఒక సడన్ గోల్స్ అచీవ్ చేస్తున్నాం, ఎందుకు ఒక దగ్గరికి వచ్చి మన జీవితం ఆగిపోయింది, మన చుట్టుపక్కల వాళ్ళు అంతా ఎట్లున్నారో అది చాలా మ్యాటర్ అవుతుంది. మీ చుట్టుపక్కల వాళ్ళు అందరూ కూడా లేజినెస్తో కూడుకున్న ఉన్నారా, నెగిటివిటీతో కూడుకున్న ఎక్స్క్యూజెస్ చెప్పే వాళ్ళు ఉన్నారా, లేదంటే ప్రోకాస్టినేషన్ చేసే వాళ్ళు ఉన్నారా, ల్యాక్ ఆఫ్ మనీతో కూడుకున్న వాళ్ళు ఉన్నారా, స్కిల్స్ లేని వాళ్ళు ఉన్నారా, ఎట్లాంటి వాళ్ళు ఉన్నారు చూసుకొని. ఇట్లాంటి వాళ్ళు ఉంటే మన జీవితంలో 1% కూడా మనం ఎదగం చుట్టుపక్కల. అందుకోసమే ఎన్విరాన్మెంట్, రైట్ పీపుల్ అనేది చాలా మ్యాటర్ అవుతుంది మనకి. అందుకోసం మీకు పాజిటివ్ గ్రూప్స్లో మనం యాడ్ అయితే ఇంకా మన లైఫ్ అనేది చేంజ్ అవుతుంది. ఫర్ అన్ ఎగ్జాంపుల్ లాయన్స్ క్లబ్ ఉంది, రోటరీ క్లబ్ ఉంది, బిఎన్ఐ ఉంది, జేసీఐ ఉంది, పీబీఎన్ ఉంది, కమ్యూనిటీ ఉంది, మన ఇంపాక్ట్ కూడా ఇప్పుడు క్లబ్ అనేది ఇంటర్నేషనల్ లెవెల్లో స్టార్ట్ చేశారు. ఇట్లాంటి క్లబ్స్లో ఇట్లాంటి లైక్ మైండెడ్ పీపుల్తో మనం జాయిన్ అయి తిరిగితే మైండ్ సెట్ వద్దనుకున్నా కూడా మనది చేంజ్ అవుతుంది. ఇవన్నీ కూడా ఎఫెక్ట్ పడుతుంది. ఎక్కడ పడుతుంది? థింకింగ్ పైన, యాక్షన్స్ పైన, మనం మాట్లాడే విధానం పైన, చదవడం పైన, బిలీఫ్ పైన, వాచింగ్ పైన, ఈటింగ్ పైన, అర్నింగ్ పైన, ఇవన్నీ కూడా ఎఫెక్ట్ పడుతుంది. ఇవన్నీ చాలా మ్యాటర్ అవుతుంది. యువర్ యావరేజ్ 5 people ఈజ్ ఈక్వల్ టు యువర్ లైఫ్. మీరు పొద్దున్న దాకా ఎవరితోనైతే తిరుగుతున్నారో వాళ్ళే మీరు. మా గురువు నాకు ఒకటే చెప్పారనమాట, వేణు ఒక రూమ్లో ఒక 5 మంది ఉన్నారు, ఆ 5 మందిలో నువ్వే ఇంటెలిజెంట్ అని అనుకో, మిగతా 4 వచ్చేసి వేస్ట్ అనుకో. నువ్వు ఇంటెలిజెంట్ కాదు, నువ్వు వేస్ట్ ఫస్ట్. ఇంకో రూమ్లో 5 మంది ఉన్నారు, అక్కడ 4 ఇంటెలిజెంట్లు ఉన్నారు, నీకంత నాలెడ్జ్ లేదు ఆ 4తో పోలిస్తే, అప్పుడు నువ్వు బెస్ట్. ఎందుకంటే ఆ 4 దగ్గర నేర్చుకోవడానికి నీ దగ్గర ఎంతో ఉంది. సో అందుకోసమే గుర్తుపెట్టుకోండి, మనకన్నా ఒక నెక్స్ట్ పొజిషన్లో ఉన్న వాళ్ళు, మనకన్నా ఒక 5 ఇంతలు 10 ఇంతలు సంపాదిస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తే మన లైఫ్లో కూడా చేంజ్ అవుతాయి. మనకన్నా కింద స్థాయిలో ఉన్న వాళ్ళతో పొద్దుదాకా ఫ్రెండ్షిప్ చేస్తే వాళ్ళ ఎంబడి తిరిగితే మన లైఫ్
మొత్తం కూడా ఇంకా కిందికే పోతుంది. అట్లా అని చెప్పేసి నేను వాళ్ళని తక్కువ చేస్తలేను, అట్లా అని చెప్పి వాళ్ళని అవమానిస్తలేను, అట్లా అని చెప్పేసి ఆ ఫ్రెండ్స్ని వదిలేయమని చెప్తలేను. ఉండండి కానీ ఎక్కువసేపు ఉండకండి. అప్పుడప్పుడు హాయ్ బాయ్ ఓకే, కానీ జీవితాంతం వాళ్ళతోనే ఉంటే మన బ్యాంక్ బ్యాలెన్స్ అనేది తక్కువ అవుతుంది. దాని తర్వాత నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఫైండ్ మెంటర్ ఆర్ ఎక్స్పర్ట్. మీ గోల్ తక్కువ టైంలో అచీవ్ చేయాలనుకుంటే, ఎక్కువ డబ్బులు మీకు ఖర్చు కావద్దని అనుకుంటే ఒక మంచి గురువుని అనేది ఎంచుకోవాలి. ఎప్పుడైతే ఒక మంచి గురువుని ఎంచుకుంటారో మన జీవితం మారిపోతుంది. ఒకరోజు ఒక ఆవు పులి అడవిలో పోతున్నారు. సడన్ కొంచెం ముందరికి వెళ్ళిన తర్వాత ఎదురుపడ్డారు. అండ్ దాని తర్వాత ఆవు ముందల పరిగెత్తుంది, పులి వెనకల నుంచి వస్తుంది ఆవుని చంపేయనికే. తర్వాత ఒక పొజిషన్ వచ్చింది, ఆ ఆవు ఒక గుంతలో పడ్డది. దాని తర్వాత పులి కూడా గుంతలో దుంకింది. ఇక అది ఊబి అని తెలిసిన తర్వాత రెండు మునుగుతున్నాయి. ఆవు ఫేస్ పైన బ్యూటిఫుల్ స్మైల్, పులి ఫేస్ పైన కోపం. ఎందుకనంటే ఇద్దరు చచ్చిపోతున్నా కూడా ఈ ఆవు నవ్వుతుంది, దీని సంతోషం చూసి నాకు కోపం వస్తుంది. అట్లా ఉంటారు మన చుట్టుపక్కల వాళ్ళు కొంతమంది. వాళ్ళు బాధగా ఉన్నారా సంతోషంగా ఉన్నారా డజంట్ మ్యాటర్, మనం సంతోషంగా ఉంటే వాళ్ళు ఏడుస్తారు. గట్లనే ఇది ఏడుస్తుంది పులి. దాని తర్వాత కొద్దిసేపు అయినాక అడిగింది అనమాట పులి, ఎందుకే ఆవు ఇద్దరం చచ్చిపోతున్నావు, నువ్వు సంతోషంగా ఉన్నావు, నేనేమో ఏడ్చుకుంటున్నా ఎందుకు అని అన్నాను. అప్పుడు ఆవు అన్నది, నీకెవరన్నా మెంటర్ గురు? మనకెవడే మెంటర్ గురు, మనమే అడవికి రాజు అని ఈగో. కొంతమంది ఫస్ట్ ఈగో పుట్టిన తర్వాత మనుషులు పుట్టిరు కొంతమంది, అది వేరే విషయం. మెంటర్ పెట్టుకున్నాడే మనకేంద్రమే, వాటికి నేనే నేర్పిస్తాను, నా దగ్గర పంపి అంటారు కొంతమంది. సో అట్లా ఈ పులి కూడా చెప్తూనే ఉందన్నమాట. కొద్దిసేపు అయిన తర్వాత ఈ ఆవు ఒక యజమాని వెతుక్కుంటూ వస్తున్నాడు అనమాట. గంగా గంగా ఎక్కడున్నావు అని ఎత్తుకుంటూ వస్తే అది గుంతలు వచ్చి అమ్మో నడవంగానే పరుగుతుకుంటూ వచ్చి అయ్యో ఇది ఊబిలో పడిపోయిందని 10 మందిని పిలిచి తాడేసేసి ఆవుని పైకి లావుకోవడం స్టార్ట్ చేశాడు. ఇప్పుడు అది పైకి వచ్చుకుంటే నవ్వు కూడా చెప్తుంది, చూడే మెంటరు యజమాని ఉంటే గిట్లా సేవ్ అవుతావు గిట్లా పోతావు అని చెప్తుంది అది. అట్లా మనం కూడా మన జీవితంలో ఒక మెంటర్ పెట్టుకోకపోతే గట్ల పోతాం. మెంటర్ పెట్టుకోవాలి, ఈగోలు పక్కన పెట్టేసేసి మనకన్నా జ్ఞానం అయితే ఎవరి దగ్గర అయితే ఎక్కువ ఉందో, చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా పర్వాలేదు, పోయి సరెండర్ కావాలి, నేర్చుకుంటూ కూర్చుంటూనే ఉండాలి. మెంటర్ చాలా కార్నర్స్లో పెట్టుకోవాలి. బిజినెస్లో ఒక మెంటర్ పెట్టుకోవాలి, మనీ ప్రకారంగా ఒక మెంటర్ పెట్టుకోవాలి, రిలేషన్షిప్కి ఒక మెంటర్ పెట్టుకోవాలి, మైండ్ సెట్ కోసం ఒక మెంటర్ పెట్టుకోవాలి, డిఫరెంట్ మెంటర్స్ పెట్టుకోవాలి. నా జీవితంలో ఇప్పటి వరకు లాస్ట్ 10 years ప్లస్ నుంచి దాదాపు ఒక 50+ మెంటర్స్ నా జీవితంలో ఉన్నారు. అండ్ ఒక 5 మంది మెంటర్లతో రోజు మాట్లాడతాను నేను. దట్స్ మై బిగ్గెస్ట్ స్ట్రెంత్. అర్థం చేసుకోండి, మెంటల్లో పెట్టుకొని వాళ్ళకి సరెండర్ కానీ. దాని తర్వాత గోల్ పెట్టుకోవడం ఇంపార్టెంట్ కాదు, గోల్ని ప్లాన్ వైజ్ డివైడ్ చేయండి. సంవత్సరానికి ఎంత అచీవ్ చేయాలి, 6 నెలలకి ఎంత అచీవ్ చేయాలి, 3 నెలలకి ఎంత అచీవ్ చేయాలి, నెలకి ఎంత అచీవ్ చేయాలి, వారంకి ఎంత అచీవ్ చేయాలి, ఈ రోజు ఎంత అచీవ్ చేయాలి, ప్లాన్ వైజ్ డివైడ్ చేయండి. ఓన్లీ గోల్ పెట్టేస్తే సరిపోదు దానికి. నెక్స్ట్, విజువలైజ్ యువర్ గోల్. డైలీ నైట్ బిఫోర్ గోయింగ్ టు ద స్లీప్ మీ గోల్ ఏదైతే ఉందో ఆల్రెడీ అచీవ్ చేస్తున్నట్టు ఒక 5 నిమిషాలు మెడిటేషన్, విజువలైజేషన్ చేయండి. ఎందుకంటే విజువలైజేషన్ ఈజ్ అ వ్యాక్సిన్ ఫర్ యువర్ సబ్ కాన్షియస్ మైండ్ టు కన్వర్ట్ యువర్ డ్రీమ్స్ ఇంటూ రియాలిటీ. మీ డ్రీమ్స్ని రియాలిటీలోకి కన్వర్ట్ చేయాలంటే విజువలైజేషన్కి శక్తి ఉంది, పవర్ ఉంది. విజువలైజేషన్ అనేది చేయండి. అండ్ అతిపెద్దది నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్. గోల్స్ ఏదైతే పెట్టుకుంటారో చాలామంది దగ్గర వరకు వస్తుందో గివ్అప్ చేసేస్తారు, అవ ఏది మనతో కాదని చెప్పేసి. ఆ భగవంతుడు చాలా ఇంటెలిజెంట్. ఎంత పెద్ద గోల్ పెట్టుకుంటే అంత పరీక్ష పెడతాడు, ఎంత పెద్ద గోల్ పెట్టుకుంటే అంత పెయిన్, అంత ప్రెషర్ అనేది ఇస్తాడు. మీ ఫీలింగ్స్ ఎలా ఉండే, భగవంతురా ఎంత ప్రెషర్ పెడతావో పెట్టేటోడు అలసిపోవాలి, తీసుకునేవాడు కాదు. అట్లా ఉండాలి మనది. ఆఖరి భగవంతుడు కూడా ప్రెషర్ పెట్టి ఫీలింగ్ ఎట్లా రావాలని, నేను ఎంత ప్రెషర్ పెట్టినా కూడా వీళ్ళు అట్టుకుంటున్నారు, తదాస్తు గోల్ అచీవ్ చేసి ఇచ్చేయాలి, అట్లుండాలి. అంతేగాని చాలామంది ఏం చేస్తారు, గోల్ పెట్టుకుంటారు, బాగానే ఉంటుంది, జర్నీ ముద్దకు పోతున్నప్పుడు కూడా బాగానే ఉంటుంది, సడన్గా ఏదైనా రాంగ్ అని ఇమీడియట్గా దాన్ని వదిలేసి పడేస్తారు. సో ప్రెషర్ తీసుకోండి. ఎందుకంటే అర్థం చేసుకోండి, ప్రెషర్ వస్తున్నదంటే సమ్వేర్ మనం గ్రో అవుతున్నట్టు. నో పెయిన్ నో గెయిన్ అంటాం కదా, నేనేమంటానంటే పెయిన్ ఈజ్ ద సింబల్ ఆఫ్ గ్రోత్ అంటాను నేను. సో ఆ పెయిన్ తీసుకోవడానికి ఇష్టపడండి. అండ్ ఆల్వేస్ గుర్తుపెట్టుకోండి, ఒకసారి ఈ 10 steps ఫాలో అవ్వుకుంటూ ఇంకా ప్రతిరోజు ప్రతి నిమిషం ఒకటే ఆలోచన ఉండాలి, అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆలోచించుకుంటే ఇంకా నెక్స్ట్ లెవెల్ నేను ఎట్లా గ్రో కావాలి అని చెప్పేసి. ఇప్పుడు ఈరోజు చాలామంది అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆలోచించమంటే ఆలోచిస్తలేదు, ఎందుకంటే అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆలోచించిన వాళ్ళే ఈరోజు ప్రపంచాన్ని రూల్ చేస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మార్కెట్ని రూల్ చేస్తుంది ఈరోజు. సో దయచేసి గుర్తుపెట్టుకోండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రావడం ద్వారా ఇప్పుడు ఏవైతే పనులు మనం చేసుకుంటూ వస్తున్నామో నెక్స్ట్ రాబోయే 5 సంవత్సరాలు ఆ పనులన్నీ కూడా అవుట్డేటెడ్ అయిపోతాయి. సో మనం టెక్నాలజీ మారుతుంది, ప్రపంచం మారుతుంది, దాని తగ్గట్టు మనం కూడా మారాలంటే అవుట్ ఆఫ్ ద బాక్స్ ప్రతిరోజు ఆలోచించాలి. ఇది ఇట్లనే ఎందుకు చేయాలి పని, ఇది ఇట్లనే ఎందుకు చేయాలి, ఇది ఇట్లనే ఎందుకు చేయాలి, ప్రతిసారి రావాలి ఈ క్వశ్చన్. ఎన్నిసార్లు ప్రతిసారి ఈ క్వశ్చన్ వస్తే మనం ఎదుగుతాం అవుట్ ఆఫ్ ద బాక్స్. ఎందుకు ఈరోజు మనం అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆలోచిస్తామంటే సింపుల్ ఒకటే రీజన్, మన ఇల్లు ఏ షేప్లో ఉంటుంది అందరు చెప్పండి, బాక్స్ షేప్. ఎస్ ఆర్ నో? మన బాక్స్ అనే ఇల్లు షేప్లో ఉంటాం, దాని తర్వాత వాష్రూమ్ అనే బాక్స్లోకి వెళ్తాం, స్నానం చేస్తాం, మళ్ళీ బయటికి వచ్చిన తర్వాత
ఓకే కిచెన్ అనే బాక్స్లోకి వెళ్ళి లంచ్ అనే బాక్స్ని మనం ప్యాక్ చేసుకొని బస్ ఆర్ కార్ అనే బాక్స్లో కూర్చొని ఆఫీస్ అనే బాక్స్లోకి వచ్చి లంచ్ అనే బాక్స్ మధ్యాహ్నం తిని మళ్ళీ బస్ అనే కార్ అనే బాక్స్లో కూర్చొని మళ్ళీ ఇంటి అనే బాక్స్లోకి వెళ్ళి టీవీ అనే బాక్స్ అనేది ఆన్ చేసి రిమోట్ అనే బాక్స్తో నొక్కి ఒక బాక్స్ ప్రోగ్రామ్ చూస్తాం. బాక్స్ ప్రోగ్రామ్ వద్దులేండి, సీజన్ 8 స్టార్ట్ అవుతుంది ఇప్పుడు. ఓకే బాక్స్ ప్రోగ్రామ్ చూసి మళ్ళీ రాత్రి పోయి ఒక బాక్స్లో ఏది నొక్కి ఫార్వర్డ్ మెసేజ్లు కొట్టి మళ్ళీ ఒక బాక్స్ పైన పండుకుంటారు. మనిషి పుట్టినప్పటి నుంచి చచ్చిపోయే వరకు మొత్తం బాక్స్ లైఫే జీవిస్తున్నాడు. ఆఖరికి మనిషి పోతప్పుడు కూడా బాక్స్లోనే పోతాడు. ఇంకెప్పుడు టర్నింగ్ పాయింట్. సో అందుకోసమే అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆలోచించండి. అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆలోచించిన వాళ్ళకి ఏ రేంజ్లో ఈరోజు టర్నింగ్ పాయింట్ అయింది అనేది తెలుస్తుంది. ఫర్ అన్ ఎగ్జాంపుల్, ఈ తాత తెలుసా మీకు? ఎవరు తెలుసా తెలియదా? కార్పొరేటర్. ఓకే, ఈ తాత వచ్చేసి థామస్ ఎడిసన్ అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆలోచించండి కాబట్టి ఈరోజు ఈ పవర్ ఎలక్ట్రిసిటీ అనేది మనం యూజ్ చేస్తున్నాం. ఎస్ ఆర్ నో? బల్బ్ అనేది కనుక్కున్నాడు. ఈ తాత తెలుసా మీకు? సర్పంచ్ తెలియదా? ఓకే, ఈరోజు మన అందరం మొబైల్ ఫోన్లు ఆడుతున్నాం కదా బికాస్ ఆఫ్ ఈ పర్సన్. ఎందుకంటే అవుట్ ఆఫ్ ద బాక్స్ వీళ్ళిద్దరు ఆలోచించారు కాబట్టి ఈరోజు మన జీవితంలో మేజర్ థింగ్స్ వీళ్ళిద్దరు వల్లనే మనకు దక్కినాయి. ఎస్ ఆర్ నో? అలానే ఇంకొక పర్సన్ ఉన్నాడు అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆలోచించి ఒకప్పుడు ఆటో డ్రైవర్ లాగా పనిచేసుకుంటూ దాని తర్వాత అదెందుకు అని చెప్పేసి చిన్న చిన్న బిజినెస్లు చేసుకుంటూ అదెందుకు అని చెప్పేసి మళ్ళీ ఒక ఎల్ఐసి కంపెనీ అనేది జాబ్ చేసుకుంటూ మళ్ళీ అదెందుకు అని చెప్పేసి ఒక సామ్రాజ్యం అనేది క్రియేట్ చేసి ఒక ట్రెండ్ అనేది క్రియేట్ చేస్తే ఆ ట్రెండ్ ఫాలో అవ్వకుండా వస్తున్నారు. నాలాంటి ఎంతోమంది ట్రైనర్స్ ఈ స్నైడర్ గొప్ప అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆలోచించిన పర్సన్ గాంపా సార్. అట్లా ఒక్క పర్సన్ అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆలోచించారు కాబట్టి మీరందరూ, నేను, నాలాంటి ఎంతోమంది ట్రైనర్లు ఈరోజు ఇక్కడ మనం కూర్చున్నాం. అండ్ ఎంతోమందికి ఇండైరెక్ట్గా డైరెక్ట్గా యూట్యూబ్ ద్వారా కూడా ఈరోజు ఎంతో నాలెడ్జ్ దక్కుతుంది. ఎస్ ఆర్ నో? ఆ పర్సన్ కూడా నాకు ఎందుకని ఒక అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆలోచించకుండా ఒక 4 గోడల మధ్యలోనే కూర్చొని ఉంటే ఈరోజు ఎంతమంది జీవితాలు మారేటివి కావు అసలు. ఎస్ ఆర్ నో? సో ఆలోచించుకోండి కొంచెం. మనం కూడా మన స్థాయిలో ఎందుకు అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆలోచించొద్దని ఒక్కసారి ఈరోజు ఆలోచించుకొని బయట కాలు పెట్టండి. చాలామంది సక్సెస్ని ఎలా చేస్తున్నారనంటే ఏదైనా సక్సెస్ కావాలి ఆర్ ఫెయిర్ కావాలి, కానీ కాదు. సక్సెస్ డెఫినేషనే వేరు. సక్సెస్ డెఫినేషన్ యాక్చువల్ ఏం చూడండి, చాలా సక్సెస్ఫుల్ పీపుల్ తెలుసు. అది ఫస్ట్ ఫెయిల్ తర్వాత సక్సెస్. అది సక్సెస్ డెఫినేషన్. చిన్నప్పుడు మనము సైకిల్ తొక్కుతుంటాం, కొంచెం దూరం పోయినాక పడతాం. అప్పుడు ఏమంటారు అంటే, అరే పడితేనే కదా సైకిల్ తొక్కేది నేర్చుకునేది అంటారు. అట్లా నేను కూడా జీవితంలో ఒకటే చెప్తున్నాను, ఎన్నిసార్లు ఫెయిల్ అయితే అంత ముంగడికి వెళ్ళేది నేర్చుకుంటా. ఫెయిల్ కావడానికి హ్యాబిట్ లాగా మార్చుకోండి, అలవాటు చేసుకోండి. కొంచెం ఫెయిల్ అయితే డిప్రెషన్, కొంచెం ఫెయిల్ అయితే ఇంకెక్కడికో పోతున్నారు. బిజినెస్లో ఫెయిల్ అయితే డిప్రెషన్, జాబ్లో ఫెయిల్ అయితే డిప్రెషను, లవ్లో ఫెయిల్ అయితే డిప్రెషను, లైఫ్లో ఫెయిల్ అయితే డిప్రెషను. అరే అవన్నీ కూడా మన జీవితంలో ఎందుకు వచ్చినాయంటే మనని ఇంకా స్ట్రాంగ్ చేయడానికి. ఒక అమ్మాయి మన బ్రేకప్ చేసి ఫెయిల్ చేసిందనంటే దాని అర్థం ఏంటంటే ఇంకా నెక్స్ట్ అమ్మాయిని ఇంకా నువ్వు ఎట్లా బెటర్గా సెలెక్ట్ చేసుకోవాలని అమ్మాయి నేర్పించి పోయింది. ఒక బిజినెస్లో మనం ఫెయిల్ అయినామనంటే ఇంకా బిజినెస్ నెక్స్ట్ టైం నువ్వు ఎట్లా బెటర్గా చేయాలని ఆ బిజినెస్ ఫెయిల్ చేసి మనకు నేర్పించింది. ఒక జాబ్లో మనకు ప్రమోషన్స్ అనేది వస్తలేవు, అక్కడ ఫెయిల్ అవుతున్నామనంటే అక్కడ నేర్పిస్తుంది, అరే నువ్వు ఏదో మిస్టేక్ చేస్తున్నావు అందుకోసం నీకు ప్రమోషన్ వస్తలేదు, అందుకోసం ఇప్పుడు ఆ మిస్టేక్ని ఇంప్రూవ్ చేసుకో. దెర్ ఈస్ ఎ నో వర్డ్ కాల్ ఫెయిల్యూర్ ఇన్ డిక్షనరీ, ఆల్టర్నేట్ వర్డ్ ఇస్ దేర్. అది బై మిస్టేక్ ఫెయిల్యూర్ అనేది ప్రింట్ చేశారు డిక్షనరీలో. ఫెయిల్యూర్కి ఆల్టర్నేట్ వర్డ్ వచ్చేసి లెర్నింగ్. అర్థం చేసుకోండి, ఫెయిల్ లేదు వాడు బై మిస్టేక్. అది ఫెయిల్ అనగానే భయపడుతున్నారు కొంతమంది. అయితే లెర్నింగ్, ఆ పని ఎలా చేయొద్దో నేర్చుకున్నాం మనం, అది పెట్టాలి, గట్లా రిప్లేస్ చేయాలి జరా. అప్పుడు చాలామంది ముంగడికి వెళ్తారు ఫెయిల్ కావడానికి. ఇలా గ్రోత్ జోన్ చూడండి. ఫస్ట్ చాలామంది ఒక కంఫర్ట్ జోన్ ఉంటారు, అండ్ దాని తర్వాత ఒక ఫియర్ జోన్లోకి వస్తారు, దాని తర్వాత లెర్నింగ్ జోన్లోకి వస్తారు, అండ్ ఫైనల్గా గ్రోత్ జోన్లోకి వస్తారు. కంఫర్ట్ జోన్లో ఉంటారు చాలామంది, ఎందుకంటే వాళ్ళు రిస్క్ తీసుకోనికే ఇష్టపడరు. అండ్ ఎందుకు ఫియర్ జోన్లోకి కొంతమంది వస్తారనంటే అక్కడ నుంచి నెక్స్ట్ లెవెల్కి ఎందుకు వెళ్ళారంటే ఎక్స్క్యూజెస్, కారణాలు, సాకులు చెప్తారు వీళ్ళు. అండ్ లెర్నింగ్ జోన్లోకి వచ్చినప్పుడు ఛాలెంజెస్ ఫేస్ చేస్తుంటారు, అన్న కూడా క్లారిటీ వస్తుంటుంది, అందుకోసం వాళ్ళు నెక్స్ట్ గ్రోత్ జోన్లోకి ఎంటారు. గ్రోత్ జోన్లోకి ఎంటర్ అయినప్పుడు వాళ్ళకు ఒక పర్పస్ ఉంటుంది, డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేస్తారు, కొత్త కొత్త గోల్స్ని సెట్ చేసుకుంటారు. అల్టిమేట్గా వాళ్ళ లైఫ్కి ఒక ఆబ్జెక్టివ్ ఏంటో తెలుస్తుంది, దాని తర్వాత వాళ్ళ జీవితంలో ఒక ఆనందం అనేది పొందుతారు. ఈ 2 జోన్లో ఉన్నప్పుడు యాక్చువల్ ఆనందం వాళ్ళు పొందరు ఏమైనా అచీవ్ చేసినా కూడా, ఎందుకనంటే వాళ్ళు గ్రోత్ జోన్లో లేరు కాబట్టి. మనందరం కలిసి ఒకటే లక్ష్యం అనేది మనం ఈరోజు మనం తీసుకోవాలి. వాట్ ఎవర్ ఇట్ మే బి, మనం గ్రోత్ జోన్లోకి రావాలని. గ్రోత్ జోన్లోకి రావాలంటే లెర్నింగ్ జోన్లోకి రావాలంటే ఫియర్ జోన్ క్రాస్ చేయాలి. ఫియర్ జోన్లోకి రాకుండా ముంగడికి వెళ్ళాలంటే ఏం చేయాలి? కంఫర్ట్ జోన్లో నుంచి బయటకు వచ్చి పని చేయాలి. ఆల్వేస్ గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే మీ వై అనేది మీరు ఫిగర్ అవుట్ చేస్తారో అప్పుడు నేచర్ అనేది హౌ అనేది మీకు చూపిస్తుంది. అండ్ నా గోల్డెన్ కొటేషన్ కూడా ఏంటంటే, మీరు ఎలాంటి క్వాలిటీ ఆఫ్ డిసిజన్ తీసుకుంటారో
అట్లాంటి డెస్టినీ అనేది మీకోసం క్రియేట్ అవుతుంది. అంటే ద క్వాలిటీ ఆఫ్ డిసిజన్ యూ మేక్ డిటర్మైన్స్ ద డైరెక్షన్ యూ టేక్, అండ్ ద డైరెక్షన్ యూ టేక్ డిటర్మైన్స్ ద డెస్టినీ విచ్ యూ ఆర్ గోయింగ్ టు క్రియేట్ ఫర్ యువర్ సెల్ఫ్. అండ్ దిస్ ఇస్ మై గోల్డెన్ ఫార్ములా, పెయిన్ వర్సెస్ సఫరింగ్. చాలామంది ఏం చేస్తుంటారంటే వాళ్ళ జీవితంలో కొన్ని సాధించాలనుకుంటారు, సమ్వేర్ సంహౌ అది సాధించలేకపోతుంటారు. ఎందుకంటే దానికి సంబంధించిన కొన్ని డిసిజన్స్ తీసుకోవాలి. ఆ డిసిజన్ తీసుకోవాలంటే పెయిన్ అవుతుంది. ఆ పూటకి ఆ డిసిజన్ తీసుకోనికే పెయిన్ అవుతుంది కాబట్టి ఆ పెయిన్ తీసుకోవడానికి ఇష్టపడరు. మళ్ళీ అదే ప్రాబ్లమ్ని రోజులు సంవత్సరాలు సఫర్ అవుతుంటారు. అందుకోసమే మీరు దయచేసి సఫరింగ్ కావాలంటే ఒక పూట పెయిన్ అనేది తీసుకోండి. లైఫ్ లాంగ్ సఫరింగ్ అనేది ఉండదు. దీనికి ఎగ్జాంపుల్ నా దగ్గర చెప్పుకోవడానికి చాలా ఉన్నాయి. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే రిస్క్ తీసుకోండి అంటే కూడా చాలామంది ఈరోజు తీసుకుంటలేరు. దానికి కూడా ఒకటే చెప్తాను నేను, ఏ రిస్క్ తీసుకోకపోవడం కూడా జీవితంలో పెద్ద రిస్కే. అర్థం చేసుకోండి, ఏ రిస్క్ తీసుకోకపోవడం కూడా జీవితంలో పెద్ద రిస్కే. నాకు ఒక వాలంటీర్ స్టేజ్ పైనకి పరిగెత్తుకుంటూ ఉరుక్కుంటూ రావాలి. ఎవరు ఉరుక్కుంటూ వస్తారో జల్దీ రండి, ఫాస్ట్గా. ఒక పెన్ను తీసుకొని రావాలి. పెన్ను కూడా ఉందా? వెరీ గుడ్, ఆపర్చునిటీని గ్రాప్ చేశారు. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. ఇట్స్ ఓకే. వాట్స్ యువర్ నేమ్? శశిహరి. ఈ పెన్ నా దగ్గర ఉంది, తీసుకోవడానికి ట్రై చేయండి. పెట్టండి. నేను ఏం చెప్పినా ఫ్రెండ్స్ తీసుకోవడానికి ట్రై చేయమని చెప్పిన. ఎస్ ఆర్ నో? తీసుకోవడానికి మన శశి ట్రై చేస్తాడు. శశి తీసుకోనికి ట్రై చేయి. పెన్. ఏం చెప్పినా నేను? తీసుకోవడానికి ట్రై చేయమని. తీసుకోండి, మంచి తీసుకోవాలి. క్లాప్స్ కొట్టారు. తీసుకోనికి ట్రై చేస్తాను. పెట్టు. తీసుకోనికి ట్రై చేయమన్నా మీరు అందరూ ఎంకరేజ్ చేయాలి. ఇప్పుడు చేయబోతున్నాడు. కమాన్, తీసుకోనికి ట్రై చేయి. పెట్టు. కమాన్ ఫ్రెండ్స్, ఎంకరేజ్ చేయండి. తీసుకోనికి ట్రై చేయమన్నా. తీసుకుంటున్నావు నువ్వు, తప్పది. తీసుకోనికి ట్రై చేయి. కమాన్. అరే మళ్ళీ తీసుకుంటావు. తీసుకోనికి ట్రై చేయమన్నా. ఇక్కడి తీసుకోనికి ట్రై చేయాలా లేదా? ట్రై బాగా చేస్తలే. నువ్వు తీసుకోనికి ట్రై చేయి. పెన్ పెట్టి తీసుకోనికి ట్రై చేయి. నేను మళ్ళా తీసుకోనికి ట్రై చేయి. అరే తీసుకోనికి ట్రై చేయి అంటే దీని అర్థం ఏం చెప్తున్నా అంటే నేను మీకు, ఏదర్ ఈ పెన్ని తీసేసుకోవాలి లేదంటే వదిలేయాలి. ఈ మధ్యలో ట్రై అనే వర్డ్ లేదు. ఈ మనిషి పని చేతగాక కంఫర్ట్ జోన్లో ఉండి ట్రై చేస్తున్నా అని చెప్పడానికి క్రియేట్ చేసిన వర్డ్ అది, విచ్ ఇస్ వెరీ డ్రాబ్యాక్. థ్యాంక్ యూ ఇద్దరికి. థ్యాంక్ యూ సో మచ్. కూర్చోండి. థ్యాంక్ యూ. అంటే ఎవరన్నా మన ఇంటికి వచ్చి ఒక ఫంక్షన్కి ఇన్వైట్ చేస్తున్నారంటే కొంతమంది మంచి డైలాగ్ చెప్తారు, ట్రై చేస్తాం తప్పకుండా. ముఖం మీద చెప్పరు కదా, వేరే పని ఉంది రాదు, తర్వాత వచ్చి కలుస్తా. కానీ ట్రై చేస్తున్నా అని చెప్తే వాళ్ళు వంటలు ప్రిపేర్ చేసుకోరు. సరే వంటలు పక్కన పెట్టే నమ్మకంతోనే అయితే ఉంటారు కదా. అందుకోసం జీవితంలో ఎప్పటి నుంచైనా గుర్తుపెట్టుకోండి, ఎవరన్నా మీతోని చుట్టుపక్కల ట్రై చేస్తా అని చెప్పారు అనుకోండి, అది అబద్ధం. అండ్ మీరు ఎవరికైనా చెప్తున్నారు అనుకో, అది కూడా అబద్ధమే. సో ట్రై అనే వర్డ్ లేదు. ఏదర్ ఎస్ ఆర్ నో, దట్స్ ఇట్. ఏదర్ చేసి పడేయండి లేదంటే వదిలేయండి. అండ్ ఫైనల్గా ఆకాశవాణి ఇక్కడ ప్రత్యక్షమైపోయింది. ఒక చెట్టు పైన 2 కోతులు అనేది కూర్చున్నాయి. ఆకాశవాణి ప్రత్యక్షమై ఏమన్నది, ఈ 2 కోతుల నుంచి ఏ కోత అయితే ఫస్ట్ కిందికి దుంకుతుందో దానికి అడవికి రాజు చేసి పడేస్తా. అప్పుడు ఫట్ మన ఒక కోతి కిందికి దుంకేసింది, అని అడవికి రాజు చేసి పడేసింది. ఆ కోతి ఏదైతే అడవికి రాజు అయిందో పెద్ద పెద్ద జంతువులను ఏలు పడేస్తుంది. అది కొద్దిసేపు అయిన తర్వాత ఇంకో కోతి చెట్టు పైన కూర్చొని ఉంది కదా, అది దుంకలే. దాన్ని పిలిచింది, ఇది రాజైన కోతి, ఇక రావే. ఇద్దరికి ఆకాశవాణి ఒకటేసారి ఆపర్చునిటీ ఇచ్చారు. నేనేమో దుంకి పడేసినా, నువ్వు అక్కడనే కూర్చున్నావు చెట్టు పైన, ఎందుకు అడగండి, ఎందుకు అని. అది ఇంకో కోతి చెప్తుంది అనమాట, మన ఫేవరెట్ ఆన్సర్. అదే ఆకాశవాణి చెప్పింది అబద్ధమైతే, ఆ చెప్పినట్టు రాజు చేయకపోతే, అంటే మనం కూడా మన జీవితంలో ఆపర్చునిటీ ఏదైనా వస్తాయి కదా. కొంతమంది కస్టమర్స్ కంటే ఇక్కడ ఒక ప్లాట్ కొనండి, అది డెవలప్ కాకపోతే. కొంతమంది అంటారు, ఏ బిజినెస్ అది చేస్తే ఫెయిల్ అయిపోతే, అరే కంపెనీలో మంచి జాబ్ వస్తే మంచిపోయి కాకపోతే, అరే ట్రైనింగ్ వీళ్ళకి రాని జీవితం మారిపోతే కాకపోతే అని ఫస్ట్ అది సేమ్ అనేది కూడా కోతి అదే అట్లనే కాకపోతే అని. అప్పుడు ఈ కోతి సమాధానం చెప్తుంది, రాజైన కోతి. మన కోతిలాగా రోజు చెట్టుపైన ఎక్కుతాం దుంకుతాం, ఎక్కుతాం దుంకుతాం. అదే చెప్పింది ఆకాశవాణి అబద్ధమైతే, అయినా కూడా కోతిలాగానే మిగిలిపోతాం కదా నేను కోతి. అదే ఆకాశవాణి చెప్పింది నిజమైతే ఏలి పడేస్తామే. అట్లా మన జీవితంలో కూడా ఆపర్చునిటీలు వచ్చినప్పుడు కాకపోతే కీకపోతే అని అనేకన్నా దుంకి పడేసి చేసి పడేయండి. ఈ ప్రపంచం ఓన్లీ యాక్షన్ టేకర్స్ని మాత్రమే గుర్తుపెట్టుకుంటుంది, జీవితాంతం గుర్తుపెట్టుకుంటుంది. ఓన్లీ యాక్షన్ టేకర్స్. ఎందుకంటే ఇఫ్ యూ వాంట్ టు ప్లే బిగ్ గేమ్ దెన్ యూ టు ప్లే బిగ్ గేమ్, అదర్వైజ్ ఇట్స్ నాట్ పాసిబుల్. అందుకోసం ఫైనల్గా మీకు రిక్వెస్ట్ చేసేది ఒకటే, మీ దేవునికి చెప్పకండి దట్ మీ ప్రాబ్లమ్స్ ఎంత పెద్దయో. మీ దేవునికి చెప్పకండి దట్ మీ ప్రాబ్లమ్స్ ఎంత పెద్దయో, కానీ మీ ప్రాబ్లమ్స్కి చెప్పండి దట్ మీ దేవుడు ఎంత పెద్దవాడో, మీ కరేజ్ ఎంత పెద్దదో. మీ ప్రాబ్లమ్స్ చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి.
అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినట్టు ఇంపాక్ట్ ట్రైనర్స్ లీడర్స్ ప్రతి ఒక్కరికి. అండ్ అతిపెద్ద థ్యాంక్ యూ సో మచ్ వన్ ఆఫ్ మై మెంటర్కి గంపా సార్కి ఇంత మంచి ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.